హాయ్ అండి అందరికీ. టమాటా నిల్వ పచ్చడి అండి. నేనైతే ఇలా చేసుకుంటాను. చూసేయండి, ఇలా ఈ ప్రాసెస్. పావు కిలో టమాటాలు అండి ఇవి, ముక్కలుగా కట్ చేసి ఇలా కల్లులుప్పు వేసి టీ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో కొంచెం వెళ్తుగా కల్లుప్పు పోసి ఇలా నేను చూపించిన విధంగా ముక్కలన్నిటికీ పట్టేలా అలా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నీళ్ళు ఊరుతాయి. తర్వాత ఎల్లిపాయలు కూడా కొంచెం పొట్టు తీసి అలా పక్కన పెట్టుకోవాలి. చింతపండు అండి, శుభ్రంగా ఈనెలు అవేమీ లేకుండా తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలా గుజ్జు తీసుకోవాలన్నమాట. వీటిని కొంచెంసేపు ఎండలో ఎండబెట్టాలండి. చింతపండుని ఇలా ఆ గుజ్జులో నానబెట్టేసేయాలి. అప్పుడు మిక్సీలో వేసినప్పుడు మెత్తగా ఎదుగుతుంది. ఎల్లిపాయలు కొంచెం వేసి ముందుగా మిక్సీ పట్టాలి. తర్వాత మెంతి పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత ఆ గుజ్జు కూడా వేసేసుకోవాలి. కారం కూడా సేమ్ కల్లులుప్పు ఎలా వేసామో అలా వేసుకోవచ్చు. చూడండి, మిక్సీ పెట్టాను. అప్పటికప్పుడు ఇలా చేసుకుంటానండి. నాకు కుదరదు, ఇక తాలింపు వేసేసుకోవటమే. తాలింపుకే చాలా టేస్ట్ వచ్చేది. ఇంగువ మట్టికి ఏ పచ్చళ్ళలోకైనా ఇంగువ వాడండి, చాలా మంచిదండి, టేస్ట్ వస్తుంది. అంతే అండి, ఇలా సింపుల్ ప్రాసెస్లో టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి 10-15 రోజులైనా ఉంటుంది.